మెగా డిఎస్సి బి రెడీ. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. చాలా కాలంగా ఊరించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం 11 నెలలకు తాము పెట్టినటువంటి తొలి సంతకానికి మోక్షం కలిగించింది. 16,347 పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 3 ప్రధానమైనటువంటి మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చారు. చాలా ముఖ్యమైనటువంటి మార్పు. డిఎస్సిలో ఇంతకుముందు సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఆప్షన్స్ ఇవ్వడం కానీ, సంబంధించిన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ కానీ ఇలాంటి ప్రాసెస్ అంతా ఉండేది. ఇప్పుడు అట్టా కాదు, ముందే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈసారి డిఎస్సిలో తొలిసారిగా ఎవరైతే డిఎస్సికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తమకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లని ముందే అప్లోడ్ చేయాలి. దాంతోపాటుగా ప్రాధాన్యాలు ఇవ్వడం, ఆప్షన్స్, మీరు ఏం కోరుకుంటున్నారు, ఎక్కడ పోస్టింగ్ కోరుకుంటున్నారు, ఏ పోస్ట్ కోరుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మీ ఆప్షన్స్ అన్నీ కూడా ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ప్రొవిజనల్ జాబితా లేకుండానే నేరుగా తుది జాబితాను ప్రకటించేయడం. ఇంతకుముందు డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ తర్వాత ప్రొవిజనల్ లిస్టు, వీళ్ళకి అర్హత ఉంది అనేటువంటి ఒక లిస్టు ప్రకటించడం, ఆ తర్వాత డిఎస్సి సర్టిఫికేట్స్ వెరిఫికేషను ఇతర ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఫైనల్ లిస్టు రిలీజ్ చేయడం జరిగేది. ఇప్పుడు అట్టా కాకుండా ముందే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, వాటన్నిటిని ముందే పరిశీలిస్తారు కాబట్టి, ఆప్షన్స్ కూడా ముందే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, ఆ ఆప్షన్స్ అన్నింటినీ పరిగణలో తీసుకుని పోస్టింగ్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇక ప్రొవిజనల్ లిస్టు అనేటువంటిది లేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లికేషన్స్ పెడతారు, తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో జరుగుతుంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు టెస్ట్ నిర్వహిస్తారు. ఆగస్టులో రిజల్ట్స్ ఇస్తామని చెప్పారు. రిక్రూట్మెంట్ ఎప్పటికన్నది మాత్రం ఫైనల్ కావాలి. అది సెప్టెంబర్లోనా అక్టోబర్లోనా ఎప్పటికి పోస్టింగ్ ఇస్తారన్నదే ఇక ఫైనల్ కావాలి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ లేకుండానే ఫైనల్ లిస్టు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించి ఒక సందిగ్ధత అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా అర్హత విషయంలో పెట్టినటువంటి సందిగ్ధత చాలా మందిని ఇబ్బందికి గురి చేస్తుంది. ముఖ్యంగా డిగ్రీలో 40% మార్క్స్, టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 40% మార్కులు ఉంటే అర్హత ఇస్తారు. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో 40% మార్క్స్ ఉన్నటువంటి రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి అర్హత ఉంది. బీఈడీ చేసేందుకు 40%. డిగ్రీలో 40% ఉంటే మీరు బీఈడీ చేయొచ్చు. కానీ ఇప్పుడు డిఎస్సిలో మాత్రం 45% ఉండాల్సిందే అని పెట్టారు రిజర్వ్డ్ స్టూడెంట్స్కి. రిజర్వ్డ్ స్టూడెంట్స్కే కాదు, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి కూడా 50% పైన ఉండాలి అనేటువంటి కండిషన్ పెట్టారు. అదేంటి, బీఈడీ చేయడానికి 40% ఉండి, టెట్ రాయడానికి 40% ఉండి, డిఎస్సికి మాత్రం 45% ఏంటి? ఇది ఎక్కడి విడ్డూరం? ఏదైనా ఒక అర్హత, టీచర్ కావడానికి, మీ టీచర్ ట్రైనింగ్ తీసుకోవడానికి, బీఈడీ చేయడానికి 40% మార్క్స్ ఉంటే చాలు. అదేవిధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి కూడా 40% మార్క్స్ ఉంటే చాలు. కానీ ఇప్పుడు బీఈడీ చేయడానికి ఉన్నటువంటి అర్హత, టెట్కి అర్హత అన్నింటినీ మార్చేసి డిఎస్సిలో మాత్రం 45% ఉండాలి అనేటువంటి పెట్టడం దేనికి సంకేతం? ఇది ఎక్కడ విడ్డూరం? ఇది ఎక్కడ విచిత్రం? బీఈడీ చేసేస్తారు 40% డిగ్రీ మార్క్స్తో, టెట్కి అర్హులైపోతారు 40% డిగ్రీ మార్క్స్తో, బీఈడీ ఉంటుంది, టెట్ ఉంటుంది, 2 అర్హత సాధిస్తారు. కానీ డిఎస్సికి మాత్రం 45% ఉంటే మాత్రమే అలౌ చేస్తారు. రిజర్వ్డ్ కేటగిరీ 50% ఉంటే మాత్రమే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ని అనుమతిస్తారు. ఇది ఎక్కడ విచిత్రం? మరి తెలిసే ఇలాంటి నిబంధన పెట్టారా? తెలియక ఇలాంటి అర్హత ఉండాలనేటువంటిది ప్రస్తావించారా? ఏం చేసినా కానీ డిఎస్సి నోటిఫికేషన్లో మాత్రం ఈ అర్హత విషయంలో చాలా పెద్ద సందిగ్ధత అయితే ఏర్పడుతోంది. దీన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే దీనికి సంబంధించినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్ చూస్తున్నటువంటి అధికారులు దీని మీద స్పందించి ఈ విషయంలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది.